ఓం గం గణపతయే నమః. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. కాణిపాకంలో వినాయకుడు బావిలో ఎందుకు పుట్టాడో తెలుసా? ఇది కేవలం అద్భుతం మాత్రమే కాదు, మన శరీరంలో జరిగే ఒక యోగ ప్రక్రియకు సంకేతం. మన శరీరంలో శక్తికి మూలం మూలాధార చక్రం, దీనికి అధిపతి గణపతి. భూమి లోపల ఉండే జలం ఎలాగైతే ప్రాణానికి ఆధారమో, మన వెన్నుముక అడుగున ఉండే మూలాధారంలో గణపతి అలా స్వయంభూగా వెలిశాడు. కాణిపాకం అనే పేరులో కాని అంటే నిలకడలేని నీరు అని, పాకం అంటే శుద్ధి చేయడం అని అర్థం. విగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది అంటే అర్థం ఏంటో తెలుసా? సాధన చేసే కొద్దీ మనిషిలో చైతన్యం విస్తరిస్తుందని చెప్పడమే దీని పరమార్థం. వినాయకుడు కవచంలో సరిపోవట్లేదు అంటే దైవత్వాన్ని ఏ ఆకారంలో లేదా కవచంలో బంధించలేమని అర్థం. అందుకే అక్కడ ప్రమాణం చేస్తే అబద్ధం చెప్పరు. ఎందుకంటే సాక్షాత్తు మూలాధార శక్తి ముందు నిలబడి ఆత్మసాక్షిగా మాట్లాడడమే కాణిపాక సత్య ప్రమాణం. ఇది కేవలం గుడి కాదు, మీలోని సత్యాన్ని మేల్కొల్పే శక్తి కేంద్రం. మనం చూసే చాలా ఆలయాలు రాజులు కట్టించాక ప్రసిద్ధి చెందాయి, కానీ కాణిపాకం కథ వేరు. అక్కడ వినాయకుడు వెలసిన వెంటనే రాజగోపురాలు రాలేదు, బంగారు ఆభరణాలు రాలేదు, అసలు అక్కడ దశాబ్దాల వరకు గుడే లేదు. స్వయంభూగా వెలసిన తర్వాత అది ఒక సాధారణ గ్రామస్థలం. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒకే అనుభూతి. లోపల ఏదో తెలియని నిశ్శబ్దం, అనంతమైన శాంతి. రాజుల శాసనాల కంటే భక్తుల మౌన ప్రార్థనలే ఆ విగ్రహానికి ప్రాణం పోశాయి. ఆధ్యాత్మికంగా దీని అర్థం ఏంటో తెలుసా? దైవం అంటే ఎక్కడో ఆకాశంలో ఉండే శక్తి కాదు, మన నమ్మకం ఎక్కడ స్థిరపడితే అక్కడ పరమాత్మ ఉంటాడు. కాణిపాకంలో ముందు భక్తి అనే పునాది పడింది. ఆ పునాది మీద కాలక్రమేణా ఆలయం మొలకెత్తింది. అందుకే ఈ క్షేత్రంలో చేసే ప్రమాణానికి అంత శక్తి. ఎందుకంటే ఇది మనుషులు నిర్మించిన కట్టడం కాదు, కోట్ల మంది నమ్మకాలతో రూపుదిద్దుకున్న సత్య నిలయం. అందుకే కాణిపాకం భక్తిలో పుట్టి ఆలయంగా ఎదిగిన ఏకైక క్షేత్రం. ఈ రహస్యం మీకు ముందే తెలుసా? మీలో ఎంతమందికి ఈ అనుభూతి కలిగిందో కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః.